వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 17వ అధ్యాయ ప్రారంభం. శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో నివాసం. విద్యాసాగరుడు: ఓ పరమపురుష, నీ వలన శ్రీ స్వామి సమర్థుల అద్భుత లీలలను వివిధ పురాణ విషయములను విను భాగ్యం కలిగినది. నా జన్మ ధన్యమైనది. స్వామివారి లీలలు వినుకొలది నా మదిలో ఇంకనూ వినవలనను కుతూహలం కలుగుతున్నది. దయానిధి, ఇంకనూ శ్రీ స్వామివారు మంగళవేఢాలు ఏమేమి చేసిరో, ఎవరెవరిని వారి కృపతో పునీతులను చేసిరో తెలుపుడని అంజలి ఘటించెను. అంతటా నిత్యానందయోగి వత్స పరమ పావనమూర్తి అయిన సద్గురుని లీలలు అనంతములు. అవి వర్ణింప ఎవ్వరికి శక్యము కాదు. వారి లీలలను వారే నీకు తెలుపుచున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుడను అని స్వామి సమర్థులను స్మరించుకుని, ఓ ప్రభు, నీ దాసానుదాసుడిని, నీ మాయను గ్రహించే శక్తి నాకు లేదు. నీవు పరమపురుషుడవు. లోకాలను సృజిస్తూ ఉంటావు, లయింపచేస్తూ ఉంటావు. అదంతా నీ లీల. నీ లీలలను గ్రహించుట కాని, నీ ప్రవర్తనను అవగాహన చేసుకోవటం గాని, నిన్ను కీర్తించటం గాని బ్రహ్మాదులకు కూడా అసంభవమే. నీవు మహానటుడవు. వివిధ రూపాలు ధరించి అందరినీ ఒప్పిస్తూ ఉంటావు. అఖిల లోకాలు, లోకపాలురు, లోకస్థులు సమసిపోయిన తరువాత కూడా నీవు ప్రకాశిస్తూనే ఉంటావు. నీ మంగళవదనాన్ని వీక్షించే నిమిత్తం ముక్త సంగులైన మునులు కూడా అనితర దుర్లభమైన వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు, నిష్ఫలులవుతూ ఉంటారు. నీవు నామరూపరహితుడవు. నిన్ను గుర్తించడం, నీ అనంత శక్తిని గ్రహించడం మా వంటి సామాన్యులకు సంభవం కాదు. తండ్రి, నీవు దీనరక్షకుడవు, సర్వాంతర్యామివి, సర్వశక్తి సంపన్నుడవు, సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు, సచ్చిదానంద స్వరూపుడవు. మా అజ్ఞాన స్థితిని గురించి నేను మీకు వివరించవలసింది ఏమీ లేదు. ఓ లీలావతార, అత్రి అనసూయావరనందన, మాలోని త్రిగుణములను మాపి అసూయను, ఈర్ష్యాద్వేషములను, కామ క్రోధములను తొలగించి కావగరావా దేవాధిదేవా అని శ్రీ స్వామి సమర్థులను స్తోత్రం చేసి ఆనందాశ్రువులతో వడలు పులకింపగా, వత్స, మంగళవేఢాలో శ్రీ స్వామి లీలలు ఇంకనూ కలవు. వానిని విపులంగా తెలుపుతాను. జాగ్రత్తగా నిశ్చల ఏకాగ్ర చిత్తుడవై వినుమని మంగళవేఢాలోని లీలలను చెప్పబూనినాడు. మంగళవేఢాలో జనాబాయి అనే వార్కరి సాంప్రదాయ వృద్ధ స్త్రీ ఉండేది. ఆమె పాండురంగని భక్తురాలు. ఆమె అనేక సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరీపురమునకు వెళ్లి పాండురంగని దర్శించేది. అక్కడ సచరిత్రలో గౌలి బువ అనే వృద్ధుడు ప్రతి ఏడాది కూడా కాలినడకన పండరీపురం వెళ్లి పాండురంగని దర్శించేవారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ జనాబాయి ఒక సంవత్సరం మట్లు బయలుదేరగా మార్గమధ్యములో పెద్ద వర్షం ఉరుములతో కురియుట చేత ఆమె ప్రయాణం ఆగిపోయినది.
ఆమె అక్కడి వాతావరణమునకు ఎంతో మానసిక ఒత్తిడికి లోనై చాలా నిరుత్సాహపడి, పాండురంగా, ఏమి నీ లీల? నీ దర్శనం లేకుండా ఎలా ఉండగలను? ఏకాదశి సమీపించుచున్నది. ఈ వర్షం తగ్గడం లేదు. నేను ఎలా ప్రయాణించి పండరిపురం చేరుకోగలను? నేను ఇన్ని సంవత్సరముల నుండి కాపాడుకొని వచ్చుచున్న నియమము విఫలం చేసెదవా? స్వామి, నీ దర్శన భాగ్యం కలిగింపవా? నాపైన దయరాదా? కరుణాంతరంగా, చంద్రభాగతరంగా, దీనదయాళు, దీనజన రక్షక, రంగరంగా, పాండురంగా, పండరివాస, విఠోబా, పక్షివాహన, భక్తజన సంరక్షక, విఠల, నీ దర్శనం కలిగింపవా అని పలికి పాండురంగని నామస్మరణం చేయుచుండెను. అంతలో ఒక పెద్ద మెరుపు వచ్చెను. ఆ మెరుపులో స్వామి సమర్థులు ఆమె ఉన్న చెట్టు మొదల్లో నిలుచుండిరి. వారే పెద్ద స్వరముతో, ఇక్కడ పాండురంగడు కనబడుటలేదా? ఆయన ఒక్క పండరీపురంలోనే ఉన్నాడా అని అరిచిరి. ఆ స్త్రీకి దివ్య దృష్టి నొసగిరి. వెంటనే ఆమెకు స్వామి సమర్థుల స్థానంలో పాండురంగ విఠలుడు పండరీపురంలో వలనే నడుములపై చేతులు పెట్టుకుని నిలబడి ఉండి దర్శనమిచ్చినారు. అంతలోనే స్వామి సమర్థులు కనిపించిరి. తిరిగి పాండురంగడు, తిరిగి స్వామి సమర్థులు అలా దర్శనమిచ్చిరి. మెరుపులు నిలిచిపోయినవి. ఆమె అమితమైన ఆనందముతో స్వామివారి పాదములపై పడి సమాధి స్థితి పొందెను. సాయిరాం. చాలా సమయం ఆ దివ్యానుభూతిలో నుండి స్వామివారిలోనే పాండురంగను దర్శించి తాదాత్మ్యం చెందినది. మహాదేవా, నీవి ముల్లోకాలకు ఈశ్వరుడవు, ముల్లోకాలలోని బంధమోక్షాలకు ప్రభువు. నీవు సృష్టి స్థితి సంహారకర్తవై, బ్రహ్మవై, విష్ణువై, రుద్రుడవై పేర్కొనబడుతూ ఉంటావు. రంగా, పాండురంగా, నీవు సర్వశక్తిమంతుడవు. సర్వభూతాలు నీ నుంచే జనిస్తాయి, మీలో నివసిస్తాయి, నీలో లయము పొందుతాయి. నీ ఉదరమే వాటికి నిలయం. కాని నిన్ను గుర్తించటం మాత్రం ఎవ్వరికీ శక్యం కాదు. సర్వ సంపదలకు, సర్వ కార్యాలకు నీవే కారణభూతుడవు. నీకంటే వేరెవ్వరూ లేరు. లోకంబులకు, లోకేశులకు నీవే రక్షకుడవు. నిఖిల లోకస్తుత్య అని స్తోత్రము చేసి శ్రీ స్వామి సమర్థుల పాదములకు నమస్కరించి వారికి ప్రదక్షిణములు చేసి వారి పాదతీర్థమును శిరస్సున చల్లుకొని తీర్థముగా స్వీకరించి, తండ్రి, నీ దయచేత నా వ్రతము విఫలముగాకుండా సఫలంగా వింపబడినది అని ప్రార్థించినది. అంటే ప్రతి ఏడాది వెళ్లి దర్శనం చేసుకోవాలి అనేటువంటి వ్రతం. మరి ఆ యొక్క ఉరుములు, మెరుపులు, వర్షం వలన ఆవిడ యొక్క వ్రతభంగం కాకుండా స్వామివారు ఇక్కడే పాండురంగని వలె దర్శనం ఇవ్వడంతో మరి ఆవిడకి వ్రత పరిసమాప్తి అయినట్లు లెక్క కదా. అది అంతా స్వామి అంతర్ధానమైరి. ఆమె ఆ లీలలను నెమరు వేసుకొనుచు గ్రామమునకు చేరినది. గ్రామస్థులందరికీ ఈ లీలలను తెలిపి వారినందరినీ ఆశ్చర్యచకితులను చేసెను. జనాబాయి స్వామివారిని పాండురంగని అవతారంగా భావించి పూజించెను. వత్స, దీపకుని వంటివాడా, శ్రీ స్వామి సమర్థుల దయా కృపారసములు అటువంటివి. అందరి ఆశలను సఫలం చేసడివారు, కష్ట దుఃఖములలో ఉన్నవారి కష్టములను, దుఃఖములను తొలగించడివారు, భక్తుల ఇహలోక కోరికలను తీర్చడివారు. అనూహ్యముగా అప్పటికప్పుడు అనేక అద్భుతములను ఊహింపనలవి కానివి చేసడివారు. వారి ఉద్దేశ్యం ఒక్కటే, దైవమునందు, దైవ సంపదల యందు జనులకు భక్తి విశ్వాసములు కలిగించుటయే. వారిని అసుర గుణముల నుండి తప్పించి దైవగుణ సంపన్నులను చేయడమే. విద్యాసాగర, ఒక గొప్ప సాధువు ఇలా అన్నారు: నేను ప్రజలు కోరినది ప్రసాదించదను, వారికి సకల క్షేమములను కలిగింతును. వారు క్రమముగా భక్తిని అలవరుచుకుని నిర్మలమైన నిశ్చల భక్తిని పొందెదరు. అదియే మా సంకల్పం, అదియే వారికి ఆధ్యాత్మిక మార్గం, అదియే వారికి రక్ష అని. అందువలన అనేక మంది దత్తావతారులు ఇటువంటి లీలలను ప్రదర్శించి మానవులను మానవునిగా, మహనీయునిగా,
మహాత్మునిగా, మాధవునిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే ఈ అవతార విశిష్టత అని పలికి, నాయన మంగళవేడాలో జరిగిన మరి ఒక విశేషం చెబుతాను విను. అందుకనే సద్గురువు వద్దకి ఎవరైనా లౌకికమైన కోరికలతో వచ్చేవారిని అట్లా కోరకూడదు, అది ఇది అని చెప్పి ఆటంకపరుస్తూ ఉంటే ఆయన ఏమనేవారు, ముందర లౌకికంగా అన్నీ తీరి ఒక స్థాయి చిక్కినాకే ఆధ్యాత్మికతపై ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి నా భక్తుల ఇండ్లలో లేమి అనేటువంటి శబ్దాన్ని రానియను అని చెప్పన్నారు కదా. అది అందుకని అటానే మనం ఏది కోరితే అది తీర్చేస్తారని కాదు, మన క్షేమం, మనకి సార్థకత కలిగే దిశగా వారు చేస్తారు. మనం ఉన్న పరిస్థితిని బట్టి అది మనకి మంచిగానో చెడుగానో అనిపిస్తుంది. అది తేడా. అదే దత్తతత్వం అన్నమాట. ఒకసారి మంగళవేఢాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. దానిని దర్శించిన మంగళవేఢాలోని ప్రజలు, భక్తులు అది తమకు కలిగిన గొప్ప అదృష్టముగా భావించిరి. ఆ రోజు స్వామి సమర్థులు గ్రామం బయట అందమైన ప్రదేశంలో నదీ తీరాన కూర్చుని ఉన్నారు. వారి వెంట బసప్ప, బాలకృష్ణబువ, కృష్ణాజీ పంతుమున్నగు భక్తులందరూ ఉన్నారు. అది ప్రభాత సమయం. బాలసూర్యుడు ఆకాశంలో తన తేజంతో వెలిగిపోతున్నాడు. ఇక్కడ భూమిపైన ఈ స్వామి మరో సూర్యునిలాగా ప్రకాశించుచున్నారు. అట్టి సమయంలో వారి వద్దకు అకస్మాత్తుగా ఇద్దరు తేజోమూర్తులు అయిన యతిపుంగవులు వచ్చారు. అద్వితీయమైన ప్రకాశంతో వెలిగిపోతున్నారు. వారి ముఖవర్చస్సు తేజస్సుతో నిండి ఉన్నది. వారి మువ్వురి ప్రకాశం అద్భుతంగా ఉన్నది. వారు వింత భాషలో మాట్లాడుట మొదలుడిరి. అది ఇతరులకు ఏమీ అర్థం కాలేదు. వారిలో ఒక యతి, ఎందుకు ఏడుస్తావు అన్నారు. రెండవ వాడు, ఎందుకు పిలుస్తున్నావు అన్నారు. శ్రీ స్వామి సమర్థులు సమాధానంగా, ఎందుకు చూస్తున్నావు అన్నారు. అంతటా వారు ముగ్గురు కలిసి అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైనకి వెళ్లారు. అక్కడ ఏం సంభాషణ జరిగిందో ఎవరికి తెలియదు. ఆ వచ్చిన వారు ఫలానా అని తెలియదు. కొంత సమయానికి శ్రీ స్వామి సమర్థులు మాత్రమే క్రిందకు దిగి వచ్చారు. వారు ఏమైనారో ఎటుపోయినారో తెలియదు. అయినా ఆ వచ్చిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులు అయి ఉండవచ్చునని, వారు నృసింహ సరస్వతి అయిన శ్రీ స్వామిని కలుసుకుని రాబోవు కలియుగ ధర్మముల గురించి చర్చించి ఉందురు అని ప్రజల నమ్మకం. ఈ విషయము గ్రామ గ్రామములకు ప్రాకినది. అనేకులు దానిని గురించి చర్చించుట జరిగినది. కలియుగంలో మానవులను, భక్తులను, ఆర్తులను రక్షించుటకై అవతరించినటువంటి అవతారమూర్తి శ్రీ స్వామి సమర్థులు అని చెప్పుకొనచు వారిని దర్శించువారు ఎక్కువైరి. ఈ సన్నివేశం శ్రీ సాయినాథుల అవతరణకై ఉండవచ్చునని సాధకుల అభిప్రాయం. మంగళవేఢాలో ఇంకొక విశేషం జరిగినది. ఆ గ్రామమునకు దగ్గరగా ఉన్న బోసు అను నగరము నుండి శ్రీ యశ్వంత్ మహాదేవ్ అనే రెవెన్యూ అధికారి స్వామి సమర్థుల దర్శనార్థమై వచ్చి వారిని ప్రార్థించి ఆశీస్సులు పొందినాడు. ఆశీస్సు ఫలముగా శ్రీ స్వామి సమర్థులు అతనికి పూజకై ఒక సాలగ్రామమును ప్రసాదించిరి. కొలది కాలమునకే ఆ అధికారికి మామల్తదారుడుగా ప్రమోషన్ వచ్చినది. ఆధ్యాత్మిక రంగమునందు కూడా మంచి పురోగమనం కలిగెను. అతను సమయం చిక్కినప్పుడల్లా శ్రీ స్వామి సమర్థులను దర్శించి సేవించేవాడు. ఆయన తన అధికారంతో ప్రజలకు అనేక విధములుగా సహకరించుట చేత మంచి అధికారి అని పేరుగాంచెను. ఆయన ఠాణా జిల్లాలో భివండి తాలూకా మామల్తదారుగా ఉన్న సమయంలో వర్షములు లేక పెద్ద కరువు వచ్చినది. ప్రజలు తిండి గింజలు లేక ఎన్నో కష్టములకు గురి అయినారు. పశువులకు దాణా కరువై పెద్ద సంఖ్యలో పశు సంపద నశించినది. ప్రజలందరూ తమను కాపాడుము అని శ్రీ యశ్వంత మహాదేవుని చేరి తమ కష్టములను తెలుపుకొనిరి. అందులకు ఆయన స్పందించి ప్రభుత్వపు అనుమతి పొందకనే తన అధీనంలో ఉన్న గోదాముల నుండి ధాన్యమును ఉచితముగా ఆ పేద ప్రజలకు పంచిపెట్టి వారిని ఆదుకొనెను. ఆ పంచిపెట్టిన ధాన్యం వెల 10,000 రూపాయలు. అది చాలా ఎక్కువ ధనం. ఆ ధనం గవర్నమెంట్ ట్రెజరీకి కట్టవలెను.
శ్రీ యశ్వంత మహాదేవ్ సామాన్యుడైన కుటుంబీకుడు. ఉద్యోగము వలన లభించిన ధనముతో తన కుటుంబమును పోషించుకునివాడు. అంత ధనం అతని వద్ద లేదు. అందుచేత ట్రెజరీకి ధనమును కట్టలేదు. ఈ విషయం ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలిసి పోలీసు సూపరింటెండెంట్ తో సహా అక్కడకు విచారణకై వచ్చెను. యశ్వంత మహాదేవ్ కలెక్టర్ గారితో, ఆర్య, ఈ ప్రాంతములో వచ్చిన కరువు గురించి తెలుసు కదా. ఆ గోదాములలోని ధాన్యమును ఉచితముగా పంచనిచో ఇక్కడి జనులు ఆకలితో చనిపోయేడివారు. మానవ జీవితం ధాన్యము కంటే ఎంతో విలువైనది. ఒక అధికారిగా నా పరిపాలనలో ఉన్న ప్రజలను ఆకలి బాధల నుండి రక్షించడానికి నేను ఈ పని చేయవలసి వచ్చినది. నన్ను దయతో కరుణించి ఈ ధనమును కట్టుట రద్దు చేయవలసిందిగా కోరెను. అందులకు ఆ అధికారి నిరాకరించి ట్రెజరీ అధికారిని పిలిచి లెక్కలు చూడగా ధాన్యం ఖరీదు 10,000 రూపాయలు జమ చేసి ఉన్నది. అధికారులందరూ ఆశ్చర్యము పొంది, ధనమును జమ చేసి కూడా నీవు ఇలా మాటలాడుట తగదు అని ముందుగానే ఆ ధనమును ట్రెజరీకి జమ చేసినందులకు అతనిని అభినందించి వెళ్లిపోయిరి. యశ్వంతుకు ఇది ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోయెను. కొంత సమయం తరువాత వాని మనస్సులో శ్రీ స్వామి సమర్థులు పకపక నవ్వుతూ మెదిలిరి. అంతా ఇది శ్రీ స్వామి వారి అనుగ్రహమేనని గుర్తించి వెంటనే శ్రీ స్వామి దర్శనమునకు మంగళవేఢ వచ్చి శ్రీ స్వామి తనను రక్షించిన తీరు అందరికీ తెలిపి శ్రీ స్వామి పాదములపై వ్రాలెను. శ్రీ స్వామి వాని మనస్సులో గోచరించిన రీతిని తన పెద్ద బొజ్జను చేతులతో పట్టుకుని పకపక నవ్విరి. తమకు ఆత్మ సమర్పణ చేసిన భక్తులకు అన్ని విధాలా మేము రక్షించదము అన్న భగవానుని వాక్కులు ఇచ్చట రుజువు కాబడినవి. భగవద్గీతలో భగవానుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర భయములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగియుండు భక్తులను వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను అని చెప్పిన విధముగా అవతార పురుషులు తమను నమ్మి సేవించిన వారిని అన్ని రకాల ఈటి బాధల నుండి కాపాడెదరు. వారి తర్వాత అవతారమైన షిరిడి సాయిబాబా గారి అభయం కూడా అదే. నేనుండ నీకు భయమేలా, మీ బాధలన్నీ నాపై పడవేయుడు, నేను మోసెదను అన్నవి వారి వాక్కులు. వారి జీవిత చరిత్రలో ఇటువంటి లీలలు అనేకముగా కలవు. ఇటువంటి సన్నివేశం ఇదే మంగళవేడాలో పూర్వం జరిగినది. మహాత్ముడైన దామాజీ సమాధి ఇక్కడ ఉన్నది కదా. వారు ఈ గ్రామాధికారిగా ఉన్నప్పుడు జరిగిన విశేషమైన కథ అది. శ్రీ పాండురంగని దివ్యమైన లీల అది. శ్రీ స్వామి సమర్థులు మంగళవేడ వచ్చుటకు చాలా పూర్వం అనగా అప్పుడు ఆ ప్రాంతం రాజుల పరిపాలనలో ఉండెను. బీదరి అను గ్రామ నివాసి అయిన దామాజీ పంతను బ్రాహ్మణుని, భక్తి సాంప్రదాయములు గల విజ్ఞానిని మంగళవటమని ఆనాటి పేరన్నమాట. ఇప్పుడు మంగళవేడకు గ్రామాధికారిగా ఆ ప్రాంతమునేలు రాజు నియమించెను. దామాజీ గ్రామాధికారం స్వీకరించి పూర్వపు అధికారుల వలెగాక ధర్మముగా, న్యాయముగా, అక్రమము అను మాట రానియక రాజకార్యములను, గ్రామాభివృద్ధిని చక్కగా నిర్వహించుచుండెను. దానిచేత గ్రామ ప్రజలు అందరూ వారి పట్ల భయభక్తులతో మెలుగుచుండెడివారు. దామాజీ రాజకార్యములలో మాత్రమే కాక భగవద్ధ్యానాది కార్యక్రమములలోనూ, సజ్జన సేవలోనూ, భాగవతుల సేవలోనూ కాలం గడిపేవాడు. తనకు వచ్చు వేతనములో కొంత మాత్రం తన కుటుంబ నిర్వహణకు ఉపయోగించుకుని మిగతాది దాన ధర్మములకు, భగవత్ విషయములకు ఖర్చు చేసేవాడు. నిరంతరం పాండురంగని స్మరణం చేయుచు తను మన ప్రాణములను దైవానికి అంకితం చేసినాడు. అతడు పరమ భాగవతోత్తముడు. సాయిరాం. ఇట్లుండగా ఒక సంవత్సరం ఆ ప్రాంతములో వర్షములు కురియక తీవ్రమైన కాటకం వచ్చినది. జనులు ఆహార ధాన్యములు లేక, పశువులకు గ్రాసము లేక అన్ని విధాలా బాధపడసాగి కొందరు దూర ప్రాంతములకు, కొందరు
దూర ప్రాంతములకు వలసపోయిరి. ఒకనాడు పండరిపురవాసుడైన ఒక బ్రాహ్మణుడు మంగళవేఢాకు వచ్చి ఆకలికి తాళలేక ఇంటింటికి భిక్షమునకై ప్రార్థించెను. కరువు కారణమున ఆ బ్రాహ్మణుని ఎవ్వరూ ఆదరించలేకపోయిరి. కడకు ఆ బ్రాహ్మణుడు దామాజీ ఇంటి ముందుకు రాగా దామాజీ వానిని సాదరంగా ఆహ్వానించి మంచి భోజనం అతని ముందు వడ్డించెను. దానిని చూచి ఆ బ్రాహ్మణుడు కన్నీరు పెట్టుకొనెను. దామాజీ, ఓ బ్రాహ్మణోత్తమ, అన్నము చెంత కూర్చుండి అలా బాధపడదవు ఏమి? నా వలన ఏమైనా అపచారం జరిగినదా? ఈ పదార్థములు నీకు హితమైనవిగావా, లేక పూర్వశోకం ఏదైనా జ్ఞప్తికి వచ్చినదా? ఏమిటో వివరంగా తెలపండి. నా వలన చేయవలసిన సహకారమేదైనా చేయగలవాడును అని ప్రార్థించెను. అంతటా బ్రాహ్మణుడు, మహాత్మా, నీవు జనార్దనుని అవతారం అని తోచుచున్నది. లేనిచో మానవులకు ఇంత భక్తి, ఇంత ప్రేమ, ఇంతటి వినయం, ఇంతటి ఔదార్యం కలుగనేరదు. మీరు వడ్డించిన పదార్థములు ఎన్నడూ చూచి ఎరుగను, మరియు అవి నాకు హితము కాకపోవటం అన్నది లేదు. నా దుఃఖమునకు కారణమేమనగా నా నివాసం పండరిపురం. నేను బయలుదేరి 4 రోజులు అయినది. 4 రోజులు అన్నమన్నది ఎరుగను. నా భార్య బిడ్డల పోషణకు ఏమైనా సంపాదించి తీసుకుని వెళ్లవలను అని బయలుదేరి తిని, నా పరివారం అందరూ పస్తులతో నాకై ఎదురు చూచుచూ ఆకలితో బాధపడుచుందురు. ఈ అన్నమును చూచినంతనే వారందరూ పస్తులతో ఉన్నది జ్ఞాపకం వచ్చినది. నేను ఒక్కడనే వారిని వదిలి ఆహారం తినవలసి వచ్చినందులకు దుఃఖపడుచున్నాను అని పలికి భగవంతునికి, దామాజీకి నమస్కరించుకుని ఆహారమును భుజింప ప్రారంభించెను. వాని పలుకులు దామాజీ హృదయములో దూరినవి. అతిథికి కలిగిన బాధకు తాను బాధపడి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు దిగులు చెందకు. నీ సంసారమునకు 1 సంవత్సరము కాలం సరిపోవు ధాన్యమును నేను ఇచ్చేదను. నీవు నిశ్చింతుడవై భుజింపుము అని చెప్పాను. ఆ బ్రాహ్మణుడు ఆనందముగా భుజించెను. అంత దామాజీ తమ సేవకులను పిలిచి రాజుగారి గోదాముల నుండి 4 పుట్ల ధాన్యమును తీసి దానికి కావలసిన సంభారములన్నీ చేర్చి ఈ బ్రాహ్మణుని వెంట కొనిపోయి వారి ఇంట అప్పగించిరండు అని ఆదేశించెను. వారు ఆ సామాగ్రినంతయు బండ్లకు ఎక్కించి బ్రాహ్మణుని వెంట బయలుదేరిరి. వారు మార్గ మధ్యములో ఒక చిన్న అరణ్యం చేరినంతనే అది ఆహారపు సామాగ్రి అని తెలుసుకుని ఆకలి బాధను తాళలేక అధర్మము అని జంకక అందరునూ కలిసి ఆ ధాన్యమును ఎగబడి తీసుకుని పోయిరి. ఆ దృశ్యమును ఆ బ్రాహ్మణుడు, దామాజీ నౌకరులు చూచి వారు ఆకలిచే మహారుద్రుల వలె ఉండుట చేత ఏమీ చేయలేకపోయిరి. అంతా బ్రాహ్మణుడు ఇలా ఎన్నిసార్లు దామాజీ వల్ల ధాన్యమును పొందినను కరువు కాటకములచే బాధపడు జనులు దానిని ఆ గృహమునకు చేరనీయరు. అందువలన నా కుటుంబమునే మంగళవేఢ కొనిపోయిన దామాజీ ఆశ్రయములో ఆనందముగా ఉండవచ్చును అని భావించి దామాజీ నౌకరులను మంగళవేఢ వెళ్లమని తాను పండరిపురమునకు పోయెను. మంగళవేఢలో జరిగినదంతయు తన భార్య బిడ్డలకు ఎరింగించి వారినందరినీ బయలుదేరమని చెప్పెను. వారినందరినీ తీసుకుని మంగళవేఢాపురమును చేరి దామాజీకి జరిగినదంతయు తెలిపి ఆశ్రయమును కోరెను. ధార్మికుడైన దామాజీ పంతు వారిని ఆదరంతో ఇచ్చటనే ఉండమని వారికి కావలసిన వసతి ఏర్పాటు చేసెను. అతనికి లభించిన ఆధారం దామాజీ పంతు అని వారి ఔదార్యమును తెలుసుకుని పరిసర గ్రామముల వారు అందరూ దామాజీ గృహమునకు చేరి మా ఆకలి బాధలను కూడా తీర్చి మరణము నుండి కాపాడుమని ప్రార్థించిరి. అప్పటికే ఆకలిచే అనేకులు మరణించిరని కూడా తెలిపిరి. అది విని దామాజీ వారి ఆక్రందనము వలన హృదయం వివశము కాగా లోనికి పోయి భార్యను పిలిచి, సంగతి అంతయు వింటివి కదా, భయంకరమగు ఈ కరువు వలన అనేకులు మలమల మాడిపోవుచున్నారు. ఎందరు చనిపోయినారో లెక్కలేదు. ఈశ్వర సంతానం ఈ తీరున దుఃఖం పొందుచుండగా ఈ విపత్తును తప్పింప సమర్థులగు వారు తమ్ము కానట్లు ఊరకుండుట రాక్షసత్వం. సర్వేశ్వరుడు సర్వశక్తుడు అయినను మానవుల ప్రవర్తనములు కనిపెట్టుటకై అప్పుడప్పుడు ఇట్టివి తటస్థింపచేయుచుండును.
రాజుగారి గాదెలిప్పుడు అనేకములు నా వశమునందున్నవి. వాని యందు లెక్కలేనన్ని పుట్ల ధాన్యం కలదు. రాజు ప్రజల సౌఖ్యములను పరిగణింపవలసిన వాడు కావున నేనిప్పుడు స్వతంత్రించి ఈ ధాన్యమంతయు జనులకు వినియోగించినచో ఏమి బాధింపడు అని చెప్పి ఆమెచే అవుననిపించుకుని గోదాముల వద్దకు వచ్చి అన్ని గాదెల తలుపులను తెరచునట్లు భటులను నియమించి, మహానుభావులారా, ఎవరికి కావలసిన ధాన్యం వారు నిస్సందేహముగా తీసుకొనుడు, ఎక్కువ తీసుకొన బాధ లేదు, కాని తక్కువ మాత్రం తీసుకొనవలదు అని చెప్పాను. సాయిరాం. అందుకు ఆ క్షుధార్తులందరూ మిక్కిలి ఆనందించి ఎవరెవరికి కావలసిన ధాన్యమును వారు తీసుకుని పోయిరి. ఈ తీరున ఎడతెగకుండా 3 మాసములు ధాన్యము పంచిపెట్టినప్పటికీ గాదెలు ఖాళీ అయ్యను. భగవంతుని అనుగ్రహంతో వర్షములు కురిసి కాటకం తొలగిపోయెను. అందరూ కరువు వలన బాధను తప్పించుకొనిరి. ఆ ప్రాంతవాసులు అందరూ పరమానంద భరితులైరి. దామాజీ కీర్తి దశ దిశలా వ్యాపించెను. లోకములో కొందరు మహానుభావులు ఇతరులు ధనవంతులైనచో తమదేమో పోయినట్లు దుఃఖింతురు. వరులు సుఖము అనుభవించుచున్నతో తమకు కష్టంగా సంభవించినట్లు వగతురు. వరుల ఇంట శుభములు జరిగినచో తమ ఇంట పీనుగు వెడలినట్లు ఆక్రోశింతురు. ఇతరులు కీర్తిశాలురైనచో తమకు అవమానం వచ్చినట్లు ఆ పోదురు. అన్ని విధములను ఎదుటివారు బాగుగా ఉన్నచో తమ గ్రుడ్లు పెరికి కొందురు. ఇట్టి అసూయాకురులకు ఏ దేశమునందును, ఏ జాతి యందును, ఏ వర్ణమునందును ఏక్షుడును కొదవలేదు. అప్పుడు కొందరిట్టి వారు రాజుకు, దామాజీ రాజు సర్వస్వమంతయు భక్తులకు పంచిపెట్టినాడు. మీ గాదెలన్నీయు ఖాళీలు అయినవి. వానిలో ఒక్క దమ్మిడి ధాన్యమైనను లేదు అని అర్జీలు వ్రాసిరి. దానిపై రాజు మహోగ్రుడై మండిపడి దామాజీని కట్టితండు అని భటులకు ఆజ్ఞాపించెను. వెంటనే రాజభటులు మంగళవేడాకు పోయి ఆ సంగతి అంతయు దామాజీకి ఎరింగించి, మీరు మహానుభావులు కావున ఇచ్చటనే మేము బంధింపజాలము, కాని రాజు ఆజ్ఞ ఉల్లంఘింపజాలము. కావున మాతో దయచేయుడు. రాజధాని వరకు నిరాయాసముగా కొనిపోయి అచ్చట మాత్రం మేము బంధించదము అని చెప్పిరి. దామాజీ అందులకు భయపడక భార్యకు ధైర్యము చెప్పి వారి వెంట బయలుదేరెను. గ్రామస్థులు పరిసరముల వారు ఈ విపత్తును తెలుసుకుని ఏమీ చేయలేక పాండురంగని ఆ దామాజీని రక్షింపు అని ప్రార్థనలు చేసిరి. మార్గ మధ్యమున పండరిపురం తగిలెను. అచ్చట దామాజీ భటుల అనుమతి పొంది ఆలయమునకు పోయి పాండురంగను సేవించి నిశ్చల చిత్తుడై ఈ తీరున ప్రార్థించెను. శ్రీహరి, సర్వలోక శరణ్య, నీకు తెలియనిది ఏమీ లేదు. అయినను విన్నవించుట మా పని. ప్రపంచమునందంతటను నీవు నిండి ఉన్నావు. ఆ శరీరమున ఉండి రాజు అని పిలిపించుకొనుచు ఈ శరీరమున ఉండి దామాజీ అని పేరుగొన్న నిన్నే నీవు శిక్షించుటకు పిలిపించుకొనుచున్నావు. నీ లీలలు అనంతములు గదా. నీకెట్లు క్రీడింపదలంపుగలిగిన అట్లు క్రీడింపుము. ఈ క్షుద్ర శరీరమునను స్వల్పాంశమును తుదకు నీయందే చేర్చుకొనుము అని ప్రార్థించి అతడు మరలా భటులతో కూడి రాజధానికి బయలుదేరును. దామాజీని రక్షించుటకై భక్తవత్సలుడైన శ్రీ పాండురంగ విఠలుడు ఒక తలారివాని వేషము ధరించి ఒక చేత దుడ్డుకర్రయు ఒక చేత వరహాల సంచియు గైకొని వీరికంటే ముందుగానే రాజధానికి చేరి రాజగృహ ద్వారమున నిలచి తన రాకను లోనికి ఎరిగించెను. రాజు సెలవిచ్చెను. వెంటనే తలారి రాజు సన్నిధికి పోయి, మహారాజా, ఏలినవారి పాదపద్మముల సన్నిధికి నన్ను దామాజీ పంపెను. మంగళవేఢాలో ఉన్న తమ గాదెలలోని ధాన్యమును విక్రయించి సొమ్ము నా చేత పంపినాడు. కావున దానిని స్వీకరించి నాకు రసీదు దయచేయవలెను అని చెప్పి ఆ వరహాల మూటను ముందు పెట్టెను.
అతనిని చూచి అతని మాటలు ఆలకించి అతని రూపం తిలకించి, అయ్యా, నీవెవరో నా కనులకు విందు చేయుచున్నావు. మలిన వస్త్రములను ధరించినను నీ తేజస్సు సార్వభౌమ పుత్రులకు కూడా దుర్లభమై ఉన్నది. నిన్ను తలారి అని తలంచుటకు కూడా నా మనస్సు అంగీకరింపకున్నది. నిన్ను చూడగానే నా మనస్సు అవ్యక్తానుభూతికి గురియగుచున్నది. మాకు మంగళవటమున రావలసిన ధనము 4 లక్షల వరహాలు దామాజీ అంతయు పంపెనని చెప్పుచున్నారు. ఆ మొత్తం అంతయు నేను చూసడి సంచిలో కలదా? నీవు ఎవరవు? నీ ఊరేది? నీ పేరేమి? నీ తల్లిదండ్రులెవరు? నీకు నెలకు జీతమెంత? అని ప్రశ్నించాను. అది విని తలారి రూపంలో ఉన్న పండరీనాథుడు అందలి వారికెల్లరకును యథార్థం తెలియకుండునట్లు మాయ కల్పించి కేవలం రాజును చూచి, రాజా, నాకు ఏలికయగు దామాజీకి నీవు ఏలికవు కావున నీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పుచున్నాను. నాకొక ఊరు లేదు, కాని అన్ని ఊళ్ళు నావే. నాకొక పేరు లేదు, అయినను అన్ని పేర్లును నావే. నాకు తల్లిదండ్రులు లేరు, అయితే అందరకును నేనే తండ్రిని, నేనే తల్లిని. ఈ ప్రపంచమున నేను కానిది ఏమీ లేదు. అది అట్లుంచుము. దామాజీ తన సర్వస్వమును నాకర్పించెను. నా సర్వస్వమును అతనికి ఇచ్చి తిని, ముందుగా నీ రొక్కమును నీవు గ్రహింపుము అని చెప్పి ఆ చిన్న వరహాల మూటను విప్పి అందరి వరహాలను అందరి ముందర పోయగనే ఆ చిన్న వరహాల రాశి కొండవలే పెరిగిపోయెను. మాయ తొలగెను. రాజు అందులకు మిక్కిలి ఆశ్చర్యపడి ఆనందముతో 4 లక్షల వరహాలను లెక్కించి పుచ్చుకొనున్నట్లు కోశాధికారిని నియమించెను. కోశాధికారి ధనమును లెక్కించుకుని జమ చేసుకుని రసీదు వ్రాసి ఇచ్చెను. రాజు తలారికి వస్త్రాభరణములను బహుమతి చేసి దామాజీ పండితులకు గాను అనేక గజాస్వాదులను బహుమానం చేయవలసినదని కొందరు ఉద్యోగులను నియమించి తలారికి సెలవు సంగెను. మరునాడే రాజభటులు దామాజీని బంధించి తీసుకుని వచ్చి రాజు ఎదుట నిలిపిరి. వెంటనే రాజు గద్దె దిగి స్వయముగా అతని బంధములను విప్పి, పాండురంగడను తలారి నీవు పంపితివని గత దినమున ఇచ్చటకు వచ్చి నీవు నాకు ఇయ్యవలసిన 4 లక్షల వరహాలను చెల్లించి రసీదు తీసుకుని పోయాను. అంతకు పూర్వమే నేను భటులను నియమించి ఉన్నవాడను కావున వారు నిన్ను కట్టి తెచ్చిరి. అందుకు నన్ను క్షమింపుము అని ప్రార్థించెను. దామాజీ అది విని కొంతసేపు నిర్విణ్ణుడై, శ్రీహరి, ఈ క్షుద్రుని కొరకు నీవు ఎట్టి నీచవేషము ధరించితివి తండ్రి అని దుఃఖించి, రాజా, నీవు ఎంతటి అదృష్టవంతుడవు! లేకున్నా సనకసనందనాదులకు కూడా అవాంగ్మానస గోచరుడగు భగవంతుడు నీవు ఇంత సులభముగా దర్శనమిచ్చునే అని కొనియాడెను. రాజు దామాజీ భక్తికి అతనిపై భగవంతునికి గల దయను తెలుసుకుని నిన్నటి దినమున వచ్చిన తలారి పలికిన పలుకులను గుర్తు తెచ్చుకుని వచ్చిన వారు సాక్షాత్తు పాండురంగడే అని గ్రహించి దామాజీని అతి వైభవముగా సన్మానించి కొనియాడి, మహాత్మా, మీ వలన నేను అనితర దుర్లభమైన పాండురంగని దర్శించి తిని నా జన్మ ధన్యమైనది. మీ వంటి మహాత్ముని బాధించినందులకు నన్ను క్షమింపుడు అని పాదాభివందనం చేసెను. అంతటా రాజును చూచి దామాజీ పంతు, మహారాజా, ప్రకృతి శక్తుల వలన విపత్తు కలిగినప్పుడు ప్రజల క్షేమమును విచారించి వారిని రక్షించటం రాజధర్మం. దుష్టులైన అధికారుల నుంచి, చోరుల నుంచి రక్షణ కల్పించి ప్రజలు ధర్మపరులై నీతి నియమములతో జీవించుతూ భగవంతుని ఆరాధించేటట్లు చేయటం పృథ్వీపతుల కర్తవ్యం. ధర్మానుష్ఠానపరుడైన రాజు, భక్తిపరులైన ప్రజలు భూతభావనుడైన భగవంతుని ప్రేమకు పాత్రులవుతారు. అలా భగవంతుడు సంతృష్టి చెందడం మూలంగా ఆ రాజ్యానికి, రాజుకు సిద్ధించని అర్థం అంటూ ఏమీ ఉండదు. నిత్య ధర్మాలను నియమబద్ధంగా ఆచరించి దేవతల సేవకై యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి. దాని వలన సంతృప్తి చెంది దేవతలు సర్వవిధ సౌఖ్యాలను సమకూరుస్తారు. ఈ విధమైన సౌఖ్యానుభూతి నీకు ప్రాప్తించాలని నేను అభిలషిస్తున్నాను.
ప్రజలను ఇకనైనా కరువు కాటకాల నుంచి రక్షించండి అని దీవించెను. పిదపరాజు యథాపూర్వకముగా మంగళవేడాకు అధికారివై దానిమీద ఆదాయమును నీ చిత్తము వచ్చినట్లు వెచ్చింపుము అని వారిని సాదరముగా రాజమర్యాదలతో మంగళవేడాకు పంపెను. దామాజీ పంతు అనేక సంవత్సరములు మంగళవేడాలో జీవించి అనేక మందికి అనేక ధార్మిక ప్రబోధములు చేసి ఆధ్యాత్మిక శక్తిని బడసి శ్రీ పాండురంగని ధ్యానముతో గడిపి రంగనికి తన ఆత్మను సమర్పించి సాయుధ్యమును పొందిరి. వారి సమాధిని నేటికి అనేక మంది దర్శించుచుందురు. సాయిరా. విద్యాసాగర, వింటివి కదా మహాత్ముడైన దామాజీ కథను. వారిని పాండురంగడు ఎలా రక్షించెనో అలాగే శ్రీరామచంద్రుడు భద్రాచల రామదాసును రక్షించినాడు. దైవము తన భక్తులను కష్టములకు బలికానీయరు. యశ్వంత్ మహాదేవ్ శ్రీ స్వామివారి అనుగ్రహమును పొందిన తరువాత ఆధ్యాత్మిక సంపత్తి యందు ఆపేక్ష అధికమగుట చేత తాను చేయు ఉద్యోగమునకు రాజీనామా చేసి భార్య గోపికాబాయితో శ్రీ స్వామి సమర్థుల సన్నిధి చేరి వారి ఆశీస్సులను పొంది నాసిక్కు వెళ్లిపోయెను. అక్కడ వారు కఠోర దీక్షతో గొప్ప తపస్సు చేసిరి. కాలక్రమమున గొప్ప మహాత్ముడిగా పేరు పొంది ఇరువురును మహాసమాధి పొందిరి. అతి పవిత్రమైన సత్పురుషులుగా వారు ప్రజలచే శ్లాఘించబడిరి. సద్గురుమూర్తి అయిన శ్రీ స్వామి సమర్థుల రక్షా వరముచే వారు ఆధ్యాత్మిక పునీతులై మహాత్ములుగా ప్రసిద్ధి చెందిరి. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో ఉన్న కాలములోనే కొన్ని రోజులు చెంబేరిలో ఉన్నారు. రాజా పటవర్ధన్ ఆస్థానంలో రామదాసు అను ఒక సాధకుడు ఉండేవాడు. అతను గర్విష్టి. అతని ఆధీనములో ఒక మఠం ఉండేది. శ్రీ స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకుని నిద్రపోయారు. బయటకు వెళ్లవలసిన రామదాసు శ్రీ స్వామి లేస్తారేమోనని కొంతసేపు ఎదురు చూశాడు. ఎంతసేపటికి స్వామి లేవకపోయేటప్పటికీ విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకుని వెళ్లినాడు. కానీ తొందరలో మఠంలో శ్రీ స్వామి ఉన్న సంగతి పూర్తిగా మరిచిపోయి చాలాసేపు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపు పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చుని పసిపిల్లవానిలాగా ఆడుకుంటున్న శ్రీ స్వామిని చూచి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్లను నమ్మలేక మఠం తెరిచి చూశాడు. లోపల ఎవ్వరూ లేరు. ఎంత ఆశ్చర్యం! వెంటనే రామదాసు శ్రీ స్వామివారి వద్దకు పరిగెత్తి శ్రీ స్వామివారి పాదములపై పడి క్షమాపణ కోరెను. ముక్త ఆత్మను ఎవరు బంధించగలరు? ఈ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్గోరి అను శ్రీ స్వామి భక్తుడు స్వయంగా చూచినారు. సాయిరాం. 1850వ సంవత్సరంలో శ్రీ స్వామి మంగళవేడ వదిలి వెళ్లిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉన్నది. ఎండలో శ్రీ స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడి పొలిమేరల్లో పనిచేసుకుంటూ ఉన్న పండరీనాథును చెప్పుల జత ఇవ్వమని అడిగారు. వెంటనే పండరీనాథ్ తాను తొడుక్కుని ఉన్న చెప్పులను శ్రీ స్వామికి ఇచ్చాడు. అవి వేసుకుని గబగబా నడుస్తూ శ్రీ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్లిపోయారు. అది చూచి ఏకనాథ్ పండరీనాథ్తో, ఆ పిచ్చివాడికి నీ చెప్పుల జత ఇచ్చావు, ఇప్పుడతను ఇక్కడ లేకుండా వెళ్లిపోయాడు, మీ పెద్దవాళ్లు నిన్ను తిడతారు అన్నాడు. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. మరుక్షణమే శ్రీ స్వామి వాళ్లను సమీపించి చెప్పులు పండరీనాథ్కు అప్పజెప్పి, ఇహ మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని వెంటనే మాయమైపోయిరి. ఎటుల వచ్చెనో అటుల మాయమైన ఈ వింతను వారిరువురు ఆశ్చర్యపడిరి. వారు ఇంటికి బయలుదేరిరి. కొద్ది నిమిషాలలో షోలాపురం నుంచి వస్తున్న బాటసారులు వాళ్లకు ఎదురై షోలాపూర్కు 2 మైళ్ల దూరంలో తాము స్వామిని చూచామని చెప్పారు. ఆ తరువాత శ్రీ స్వామి తిరిగి మంగళవేఢ ఎన్నడూ రాలేదు. విద్యాసాగర, ఇలా ఎన్నియో లీలలు శ్రీ స్వామి సమర్థులు మంగళవేడాలో ఉండగా జరిగినవి. దీని వలన శ్రీ స్వామి లీలావతారుడని, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అని చెప్పకనే తెలియచున్నది కదా. తరువాత శ్రీ స్వామి
మొహల్లో 5 సంవత్సరములు నివసించిరి అని చెప్పి ఈ అధ్యాయమును ముగించెను. రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 17వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ స్వామి సమర్థ